మహాయుతిని కలిసికట్టుగా ఉంచింది. ఎన్నికల్లో మహా అగాడిని కాకావికలం చేసింది. మోడీ ఇమేజేనా? ఈ స్థాయి విజయం వెనుకున్న అదృశ్య శక్తి ఎవరు? మెజారిటీ మరాఠా ప్రజలు మహాయుతి వైపు నిలబడి రాష్ట్ర రాజకీయాలను మార్చేశారా? ఫ్యూచర్ మహారాష్ట్ర పాలిటిక్స్ కి కొత్త బాట వేశారా? ఈ ఒక్క ఫలితంతో మహారాష్ట్ర గడ్డపై రాజకీయం ఏ టర్న్ తీసుకోబోతుంది? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో ఇది మరోసారి రుజువైంది. సాధారణంగా మహారాష్ట్రలో ఒక్కో ప్రాంతం ఒక్కో రకంగా ఓటు చేస్తుందని లెక్కలున్నాయి. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఫలితాలు కూడా అదే విధంగా వస్తుండేవి. ఈసారి కూడా రిజల్ట్ అలాగే ఉంటుందని అంతా ఊహించారు. మరాఠ్వాడ, విదర్భ, ముంబై రీజియన్లలో ఫలితాలు ఒక రకంగా ఉంటాయని, కొంకణ్, థానే, నార్త్ మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్రలో మరో రకమైన ఫలితాలుంటాయని అంతా అనుకున్నారు. అనేక చోట్ల పార్టీలను చూసి కాదు, స్థానిక అభ్యర్థుల ఆధారంగానే ఫలితాలొస్తాయని ఎంతో మంది రాజకీయ పండితులు విశ్లేషించారు. కానీ వీటన్నిటిని అధిగమించి మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మహాయుతి కూటమికి అవుట్ రైట్ విక్టరీని కట్టబెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీని 105 స్థానాల్లో గెలిపించిన ప్రజలు ఈసారి అంతకు మించి సీట్లు కట్టబెట్టారు. పోటీ చేసిన 148 స్థానాల్లో 90% స్ట్రైక్ రేట్తో బీజేపీకి అద్భుతమైన విజయాన్నిచ్చారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు కూడా గతం కంటే ఎక్కువ సీట్లలో గెలిపించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి కూడా మంచి మెజార్టీనే ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మరాఠా ప్రజలంతా కూడబలుక్కొని ఓట్లేసినట్లే అనిపించింది. అంతా కలిసి బీజేపీ నేతృత్వంలోని మహాయుతికే పట్టం కట్టాలని డిసైడ్ అయినట్లు కనిపించింది. మహారాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు అక్కడున్న ఎన్నో రాజకీయ చిక్కుములను విప్పేసిందనే చర్చ కూడా మొదలైంది. ఈ ఫలితాలతో అక్కడి జనం చాలా స్పష్టంగా, తెలివిగా తమ స్టాండ్ ఏమిటో చెప్పేశారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బాల్ ఠాకరే వారసుడైన ఉద్ధవ్ ఠాకరేని, అదేవిధంగా మరాఠా రాజకీయ యోధుడిగా పేరున్న శరద్ పవార్ని జనం పూర్తిగా పక్కన పెట్టేశారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా జనం వాళ్లకు మద్దతుగా నిలబడలేదనే విషయం ఈ ఫలితాలతో తేలిపోయింది. వీటికి మించి ఉద్ధవ్ ఠాకరే పార్టీ, శివసేన యూబీటీని, అదేవిధంగా శరద్ పవార్ ఎన్సీపీని మెజార్టీ ప్రజలు పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. ఒరిజినల్ శివసేన, ఒరిజినల్ ఎన్సీపీ మహాయుతి కూటమిలోనే ఉన్నాయని నమ్మినట్లు కనిపిస్తోంది. షిండే సేనకు, అజిత్ పవార్ ఎన్సీపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టి ఒరిజినల్ పార్టీలు వాళ్లవే అనే విషయాన్ని స్పష్టం చేశారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు ఒరిజినల్ శివసేన మాదని, రియల్ ఎన్సీపీ మాదని డైలాగులు పేల్చినోళ్లంతా ఈ ఫలితాలు చూశాక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఒరిజినల్ పార్టీలెవరో జనమే తేల్చారని చర్చ నడుస్తుంది. మహారాష్ట్రలో చాలా మంది ప్రజలు ఉద్ధవ్ ఠాకరేని మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా చూడట్లేదు. అలాగే శరద్ పవార్ ని అవుట్డేటెడ్ నాయకుడిగా చూస్తున్నారు. ఇది కూడా ఆ పార్టీలకు కొంతమేర నష్టం కలిగించి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో రాజకీయ పార్టీల హామీలు, మేనిఫెస్టోలు, తాయిలాలతో పాటు ప్రధానంగా హిందుత్వ ఎజెండా ఫ్యాక్టర్ కూడా బాగానే పనిచేసినట్టు కనిపిస్తోంది. హిందుత్వ ఎజెండాకి జనం మొగ్గు చూపారని చెబుతున్నారు. ఎందుకంటే బీజేపీ, శివసేన హిందుత్వ ఎజెండాతో పనిచేసే పార్టీలు. ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలోని శివసేన, యూబీటీది కూడా హిందుత్వ ఎజెండానే అయినప్పటికీ జనం ఆ పార్టీని నమ్మలేదు. ఎందుకు? సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ఉన్న కూటమిలో ఉండడమే మెయిన్ రీజన్ అని చర్చ జరుగుతోంది. అందువల్ల బాల్ ఠాకరే హిందుత్వ ఎజెండాను, ఆయన సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్లేది ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మాత్రమేనని జనం నమ్మినట్లు అనిపిస్తుంది. దానికోసమే ఏ విధమైన తీర్పిచ్చారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా అన్ని పార్టీల అంతిమ లక్ష్యం గెలుపు ఒక్కటే. ఇప్పుడు మహారాష్ట్రలో ప్రభంజనం సృష్టించిన మహాయుతి కూటమిలోని పార్టీలను కలిసికట్టుగా ఉంచిన ఒకే ఒక ఫ్యాక్టర్ మోడీ ఇమేజ్. అదే వాళ్ళను గెలిపించిందని చర్చ కూడా సాగుతుంది. ఇప్పటికే మహారాష్ట్రలో బీజేపీ పాలనని చూసిన ప్రజలు మరోసారి మోడీ వైపే మొగ్గారు. పైగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలవడం, కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టడం లాంటి అంశాలు కూడా మహారాష్ట్ర ఎన్నికలపై కొంత ప్రభావం చూపాయి. కేంద్రం సహకారంతో మహారాష్ట్రను అభివృద్ధి చేస్తామనే నినాదాన్ని కూడా జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమని గట్టిగా ప్రచారం చేశారు. ఇవన్నీ మహాయుతి కూటమికి ప్లస్ అయ్యాయి.
ప్రజలు కూడా దీనికి కన్విన్స్ అయ్యారు. మహాయుతి పార్టీలను నమ్మారు. రాజకీయంగా మహారాష్ట్రలో ఉన్న చిక్కుముళ్లన్నింటినీ విప్పేస్తూ స్పష్టమైన తీర్పునిచ్చారు.